హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతున్న షో టైమ్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన సూర్యాని చూపిస్తారు. సూర్య జిమ్ ట్రైనర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇంకా సూర్య భార్య పేరు శాంతి. వారికి 5 సంవత్సరాల వైష్ణవి అనే కూతురు కూడా ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే సూర్య అండ్ శాంతిలది లవ్ మ్యారేజ్. నిజానికి సూర్య అండ్ శాంతిలు ఒకరికొకరు నచ్చి పెళ్లి చేసుకుని తమకి పెళ్లి చేయమని శాంతి పేరెంట్స్ని అడగ్గా సూర్య అనాథ అని కులం గోత్రం తెలియని వాడికి తమ కూతురునిచ్చి పెళ్లి చేయము అనడంతో సూర్యాని వదులుకోవడం ఇష్టం లేని శాంతి ఇంటి నుండి బయటకు వచ్చేసి ఉంటుంది. తర్వాత సూర్య అండ్ శాంతి పెళ్లి చేసుకుని ఉంటారు. ఇంకా అప్పటి నుండి శాంతి పేరెంట్స్ శాంతి మీద కోపంతో అసలు తనతో మాట్లాడమే మానేసి ఉంటారు. ఇంకా ఇప్పుడు సూర్య అండ్ శాంతిలో హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. ఇలా ఉండగా ఒక రోజు రాత్రి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే సూర్య ఫ్యామిలీ, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే రాజేష్ ఫ్యామిలీ, ఇంకా థర్డ్ ఫ్లోర్లోని ఇంటి ఓనర్ ఫ్యామిలీ వీకెండ్ కాబట్టి ఆ ఫ్యామిలీస్ డమ్ షరాబ్ ఆడదామని పిల్లలు గోల చేయడంతో అందరూ టెర్రస్ పైకి వెళ్ళి డమ్ షరాబ్ ఆడుతూ సాంగ్స్ పాడుతూ ఎంజాయ్ చేస్తూ పిల్లలు ఆడుకుంటూ గోల చేస్తూ ఉంటారు. అయితే అదే టైంకే ఆ కాలనీలో పెట్రోలింగ్కి వచ్చిన సిఐ రాఘవ టెర్రస్ పై నుండి వస్తున్న సౌండ్స్ విని రాత్రి 11 అవుతుంది. ఈ టైంలో టెర్రస్ మీద సౌండ్స్ చేస్తూ కాలనీ వాళ్ళకి డిస్టర్బ్ అయ్యేలా చేస్తున్నారు అని కానిస్టేబుల్తో వెళ్ళి విషయం ఏంటో కనుక్కొని ఆ సౌండ్స్ చేయకండి అని చెప్పి రమ్మని చెప్తాడు. దాంతో కానిస్టేబుల్ అలా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి టెర్రస్ పైకి స్టెప్స్ ద్వారా వెళ్ళబోగా తన కాలు బెనికి పైకి వెళ్ళడం ఎందుకులే అని వారి సౌండ్స్ విని మళ్ళీ సిఐ దగ్గరికి వచ్చి, సార్ ఫ్యామిలీ కలిసి ఏవో గేమ్స్ ఆడుకుంటున్నారు, పిల్లలు ఆడవాళ్ళు కూడా ఉన్నారు కావచ్చు అనగా అది విన్న సిఐ, అయితే ఈ టైంలో సౌండ్స్ చేస్తూ ఉంటే కాలనీలోని మిగతా వారికి డిస్టర్బ్ కాదా, వెళ్ళి వార్నింగ్ ఇచ్చి రాపో అనడంతో కానిస్టేబుల్కి అప్పటికే కాలు నొప్పి ఉండి కొంచెం కోపంగానే టెర్రస్ పైకి వెళ్ళి వారితో ఈ టైంలో ఇలా సౌండ్స్ చేస్తూ డిస్టర్బ్ చేస్తున్నారు ఎందుకని సీరియస్ అవ్వగా సూర్య తనతో పిల్లలు గొడవ చేయడంతో వీకెండ్ అని ఇలా టెర్రస్ పైకి వచ్చి గేమ్స్ ఆడుకుంటున్నామని నచ్చి చెప్తాడు. అయితే అప్పుడే శాంతి, అయినా మేము డిస్టర్బ్ చేస్తున్నామని కాలనీలో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా సార్, అలాంటప్పుడు మా ఇంటి టెర్రస్ పై మేము ఎలా ఉండాలో కూడా మీరే చెప్తారా అంటుంది. అది విన్న కానిస్టేబుల్కి కొంచెం కోపం పెరిగి శాంతి గురించి కొంచెం అసభ్యకరంగా మాట్లాడడంతో సూర్యకి కూడా కొంచెం కోపం వచ్చి అలా మాట పెరుగుతుంది. మరో పక్క సిఐ కానిస్టేబుల్ ఇంకా రాలేదు అని అలా టెర్రస్ పైకి వచ్చి అక్కడ జరిగేది చూసి కానిస్టేబుల్ని ఏం జరిగిందని అడగ్గా దానికి కానిస్టేబుల్ ఈ టైంలో డిస్టర్బ్ చేయకండి అని చెప్తుంటే కంప్లైంట్ ఉందా, మా ఇంట్లో మేము ఏమైనా చేసుకుంటామని పోలీసులపైనే ఎదురు మాట్లాడుతున్నా సార్ అని చెప్తాడు. అది విన్న సిఐకి కూడా చాలా కోపం వచ్చి వారిపై సీరియస్ అయ్యి ఇలా మళ్ళీ న్యూసెన్స్ చెయ్యము అని పోలీస్ స్టేషన్కి వచ్చి రాసి వెళ్ళండి అని చెప్తాడు. అలాగే శాంతిపై కూడా కొంచెం సీరియస్ అవడంతో అదంతా చూస్తున్న సూర్యకి కూడా చాలా కోపం వచ్చి, ఇంత చిన్నదానికి మేము ఎందుకు సార్ పోలీస్ స్టేషన్కి రావాలి, అయినా రాత్రి టైంలో మీరే ఇక్కడికి వచ్చి లేడీస్తో మిస్బిహేవ్ చేశారు అని నేనే కంప్లైంట్ ఇస్తా, పోలీస్ యూనిఫామ్ ఉంది అని మీరు ఏం చేసినా చూస్తూ ఉండాలా, ప్రాపర్ కంప్లైంట్ ఉంటేనే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అంటాడు. అలాగే నాకు కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్లు చాలామంది తెలుసు అంటాడు. ఇంకా అదంతా విన్న సిఐకి సూర్య మీద చాలా కోపం వస్తుంది కానీ అక్కడ నుండి సైలెంట్గా వెళ్ళిపోతాడు. అలా పోలీస్ జీప్ దగ్గరికి వెళ్ళి కానిస్టేబుల్తో వీడికి పోలీసుల పవర్ ఏంటో చూపించాలి, చూపిస్తా అని కోపంతో రగిలిపోతాడు. మరో పక్క రాజేష్ సూర్యతో పోలీసులతో గొడవెందుకు అనగా దానికి సూర్య, పోలీస్ అయితే ఏంటన్నా ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా అంటాడు. ఇంకా అలా సూర్య శాంతి వైశ్యుని తీసుకుని తమ ఇంటికి వస్తారు. అప్పుడే సూర్య ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసిన శాంతి, ఏం ఆలోచిస్తున్నావు, పైన పోలీసులతో నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది కదా అనగా దానికి సూర్య, నువ్వు న్యాయంగానే మాట్లాడావు కదా, పర్లేదు, నేను మీ ఫ్యామిలీకి నచ్చి మన పెళ్లి జరిగి ఉంటే మీ అమ్మ కూడా నీకు ప్రతి పండక్కి పిండి వంటలు చేసి పంపేది కదా, నేను మన వైశ్యుని ఒక్కరోజు చూడకపోయినా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది, ఇన్ని సంవత్సరాలుగా మీ అమ్మా నాన్న నిన్ను చూడకుండా వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారో కదా అంటాడు. అయితే అప్పటికే శాంతి నిద్రపోయి ఉంటుంది. ఇంకప్పుడే సూర్య ఫోన్కి శాంతి తమ్ముడు సూర్యాని ఇంటి బయటికి రమ్మని మెసేజ్ చేయగా ఆ మెసేజ్ చూసిన సూర్య ఇంటి బయటికి వెళ్ళగా శాంతి తమ్ముడు సూర్యతో, బావా రేపు శాంతి పేరెంట్స్ తనని చూడ్డానికి వస్తాను అన్నారు అని చెప్పగా అది విన్న సూర్య తనతో, ఈ విషయం శాంతికి చెప్పకు, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇలాగే చాలాసార్లు వస్తారు అని చెప్పావు. దాంతో శాంతి చాలా హ్యాపీగా వారి కోసం ఎన్నో రకాల పిండి వంటలు తయారు చేసి వారి కోసం ఎంతో ఆశగా ఎదురు చూసింది, కానీ వారు రాలేదు అని చాలా బాధపడింది అనగా దానికి తను, లేదు బావా రేపు పక్కాగా వస్తాను అన్నారు అంటాడు. అయినా కానీ సూర్య, ఈ విషయం శాంతికి చెప్పకు, ఒకవేళ వాళ్ళు నిజంగానే వస్తే శాంతికి సర్ప్రైజ్ ఇస్తానడంతో తను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా బాగా ఆలోచించిన సూర్య ఒక ప్లాన్ ఆలోచించి తమ ఇంటి పై ఫ్లోర్లో ఉండే రాజేష్ కపూల్ ఇంటికి వెళ్ళి వారికి విషయమంతా చెప్పి వారికి తెలిసిన స్వామి అనే వ్యక్తితో రేపు ఉదయం 15 మందికి టిఫిన్స్ అండ్ భోజనాలు వారి ఇంట్లోనే రెడీ
రెడీ చేయించమని, ఒకవేళ శాంతి పేరెంట్స్ వస్తే అందరం కలిసి తిందాము, వారు రాకపోతే మన ఫ్యామిలీస్ కలిసి తిందాము, అప్పుడు శాంతికి తన పేరెంట్స్ గురించి తెలియదు అని చెప్పడంతో అది విన్న రాజేష్ అండ్ తన భార్య కూడా ఓకే అని చెప్తారు. దాంతో సూర్య వారికి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకే సూర్య నిద్రలేచి రాజేష్ ఇంటికి రాగా అప్పటికే స్వామి ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసి ఉంటాడు. సూర్య స్వీట్ టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్తాడు. అప్పుడే రాజేష్ భార్య సూర్యతో, నువ్వు ఇంత ఉదయాన్నే ఇక్కడికి వచ్చావు కదా, నీ భార్యకి అనుమానం రాదా అని అడగ్గా దానికి సూర్య తనకి వాకింగ్ అని చెప్పి వచ్చాను అంటాడు. ఇంకా అలాగే రాజేష్తో, అన్న అత్త మామయ్యలు వచ్చే ముందు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పి అలా పై ఫ్లోర్ నుండి కిందికి రాగా అదే టైంకే పేపర్ బాయ్ సూర్యకి పేపర్ ఇచ్చి, ఏంటన్నా ఈ మధ్య కనిపించడం లేదని అడగ్గా దానికి సూర్య, ఈ మధ్య ఈవినింగ్ కూడా జిమ్లో పర్సనల్ ట్రైనింగ్ సెషన్ ఇస్తున్నా అని చెప్తాడు. అది విన్న పేపర్ బాయ్, అన్న రాత్రి కాలనీలో ఏదైనా గొడవ జరిగిందా, మా ఓనర్కి ఉదయాన్నే పోలీసులు ఫోన్ చేసి ఈ కాలనీలో ఉండే ఇళ్ళ వాళ్ళ డీటెయిల్స్ అడిగారంట, ఎందుకో తెలియదు అని చెప్పి వెళ్ళిపోతాడు. అది విన్న సూర్యకి ఏమీ అర్థం కాక ఇంట్లోకి వెళ్ళగా ఇంకప్పటికే తన భార్య శాంతికి ఈరోజు టెంపుల్కి వెళ్తే మంచిది అని ఎవరో చెప్పి ఉండడంతో స్నానం చేసి రెడీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అలా సూర్య ఇంటి బయటికి రాగా అదే కాలనీలో ఉండే ఒక ఓల్డ్ కపుల్ ఆటోని ఆపి ఆటో ఎక్కగా ఆ ఆటో డ్రైవర్ కోపంతో, మీరు ఆటో దిగండి, ఆటో అక్కడికి వెళ్ళదు అని వారితో ర్యాష్గా బిహేవ్ చేయడం సూర్య చూసి అక్కడికి వచ్చి పెద్దవారితో ఇలాగైనా బిహేవ్ చేసేదని ఆటో డ్రైవర్ని వెనక్కి లాగగా ఆటో డ్రైవర్ కింద పడిపోయి కోపంతో, నా మీదనే చేయి వేస్తావా, నేను సాధారణ ఆటో డ్రైవర్ అనుకున్నావా, సిటీలో నాకు 65 ఆటోలు ఉన్నాయి అంటాడు. సూర్య తనకి సారీ చెప్తున్నా సరే ఆటో డ్రైవర్ కోపంతో ఆ ఓల్డ్ కపుల్ని ఆటో దింపి సూర్యతో, నేను మళ్ళీ వస్తానరా, నీ సంగతి చూస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా సూర్య ఇంట్లోకి వెళ్ళగా శాంతి సూర్యతో షాప్కి వెళ్ళి కిరాణం సరుకులు తీసుకురమ్మని చెప్పగా సూర్య షాప్కి వెళ్ళబోగా తన కూతురు వయసు కూడా తనతో పాటు వస్తాను అనడంతో సూర్య తన కూతుర్ని తీసుకుని షాప్కి వెళ్తాడు. అప్పుడే షాప్ వ్యక్తి సూర్యతో, మీ కాంపౌండ్లో కానీ చుట్టుపక్కల కానీ ఏవైనా రెంట్కి ఇల్లు ఉన్నాయా, అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ చేసి మీ ఏరియా ఎలా ఉంటుంది, అక్కడి మనుషులు ఎలా ఉంటారని అడిగారు, వాళ్ళ వారికి ఇల్లు కావాల్సినప్పుడు నాకు ఇలాగే పోలీసులు కాల్ చేస్తూ ఉంటారు అని చెప్పగా అది విన్న సూర్య కొంచెం టెన్షన్ పడుతూ, అన్న వాళ్ళు రెంట్ కోసమే ఫోన్ చేసి ఉంటారా, నేను రాత్రి టెర్రస్ పై అని రాత్రి జరిగిందంతా ఆ షాప్ వ్యక్తికి చెప్తాడు. అది విన్న ఆ షాప్ వ్యక్తి, అయినా పోలీసులతో గొడవ పెట్టుకోవడం ఏంటి సూర్య, ఇంతకీ ఆ పోలీస్ పేరేంటని అడగ్గా దానికి సూర్య తెలియదు అంటాడు. దాంతో ఆ షాప్ వ్యక్తి తన దగ్గర ఉన్న పోలీసుల ఫొటోస్ చూపించగా ఒక పోలీస్ ఫోటో చూసి తనే అని చెప్తాడు. ఆ ఫోటో చూసిన ఆ షాప్ వ్యక్తి, తను సిఐ రాఘవ, వీడితో పెట్టుకున్నావా, వీడి పెద్ద సైకో, అయ్యిందేదో అయ్యింది, ఇక మీదట వీడితో జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. ఇంకా అదే టైంకే సూర్య తన ఫోన్ని ఇంటి దగ్గరే మర్చిపోయి వచ్చి ఉండడంతో షాప్ వ్యక్తికి శాంతి ఫోన్ చేసి కంగారుగా మాట్లాడుతూ సూర్యని వెంటనే ఇంటికి రమ్మని చెప్పడంతో సూర్య ఫుల్గా టెన్షన్ పడతాడు. ఇంకా అప్పటికే అక్కడ తన కూతురు వయసు కూడా కనబడకపోవడంతో తను ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది అని వెంటనే ఇంటికి వెళ్ళగా శాంతి ఇంటి డోర్ ఓపెన్ చేసి ఫుల్గా భయపడిపోతూ ఉంటుంది. సూర్య తనని అలా చూసి ఏం జరిగిందని అడగ్గా అక్కడి దృశ్యం చూసిన సూర్య షాక్ అవుతాడు. ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు. ఏం జరిగిందని అడగ్గా దానికి శాంతి, నేను ఇంట్లో ఉండగా వైషు డోర్ కొట్టడంతో వచ్చి డోర్ ఓపెన్ చేయగా అప్పటికే వీడు వైషు మెడలోని చైన్ లాక్కెళ్లాలని చూస్తున్నాడు. దాంతో నేను వాడిని ఆపడానికి తన కాలర్ పట్టుకుని గట్టిగా వెనక్కి లాగాను. దాంతో తను ఫోర్స్గా వెనక్కి పడి తల గోడకి తగిలింది అని జరిగిందంతా చెప్పి భయపడిపోగా అది విన్న సూర్య షాక్ అయ్యి ఆ వ్యక్తిని చెక్ చేస్తాడు. అయితే ఆ వ్యక్తి అప్పటికే చనిపోయాడని అర్థమయ్యి శాంతికి అదే విషయం చెప్పి, బాగా గుర్తు చేసుకో ఛాన్సీ, ఆ వ్యక్తి తలపై దేనితోనైనా కొట్టావా అని అడగ్గా దానికి శాంతి, లేదండి, వైషు మెడలోని చైన్ లాగబోతుంటే కాలర్ పట్టుకుని వెనక్కి లాగాను అని పదే పదే అదే చెప్తుంది. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన సూర్య వైషుని జరిగిందేమీ ఆలోచించకుండా పడుకోమని తనని ఒక రూమ్లో పడుకోబెట్టి తర్వాత ఆ వ్యక్తి డెడ్ బాడీ దగ్గరికి వచ్చి సూర్య శాంతితో, నువ్వు కావాలని ఇది చేయలేదు, కానీ తను చనిపోయాడు కాబట్టి ఇది ఎలా జరిగినా సరే తప్పు మన మీదకే వస్తుంది, అందుకే ఇది ఎవరు చేశారని ఎవరైనా అడిగితే జరిగింది చెప్పకు, నేనే చేశానని చెప్పు అంటాడు. అది విన్న శాంతి, నేను చేస్తే దీన్ని మీ మీదకి ఎందుకు వేసుకుంటున్నారనగా దానికి సూర్య, నేను చెప్పింది చెయ్యి అని తనే ఆ వ్యక్తిని కొట్టినట్లు ఒక ప్లాన్ ఆలోచిస్తూ ఉండగా అదే టైంకి ఆ వ్యక్తి దగ్గర ఉన్న ఫోన్ రింగ్ అవడంతో సూర్య ఆ ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేయగా ఆ వ్యక్తి భార్య ఫోన్ చేసి ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే తన భార్య, ఏమండి ఎక్కడ ఉన్నారండి, మాట్లాడండి, డబ్బు గురించి ఇంకెప్పుడు మీతో గొడవ పడను, మీరు ఇంటికి రండి, మీరు వెళ్ళినప్పటి నుండి పాప మీ గురించే అడుగుతూ ఏడుస్తుంది, తనతో అయినా ఒకసారి మాట్లాడండి అని తన కూతురికి ఫోన్ ఇవ్వగా ఆ పాప, నాన్న ఇంటికి త్వరగా రానన్న, బొమ్మలు కావాలని అస్సలు గొడవ చేయను, అమ్మ నీతో ఇంకెప్పుడైనా గొడవ చేస్తే నేనే అమ్మని కొడతాను, ఇంటికి రానన్న అని చెప్పి ఏడుస్తుంది. అది విన్న సూర్య ఫుల్గా ఎమోషనల్ అయ్యి ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా శాంతి కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. అయితే అప్పుడే మళ్ళీ ఆ ఫోన్కి కాల్ రావడంతో చూసిన సూర్య ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఇంకా బాగా ఆలోచించిన సూర్య శాంతితో, జరిగిన ఇన్సిడెంట్లో నువ్వు తనని తొయ్యలేదు, షాప్ నుండి వచ్చిన నేనే తనని తోశాను అని అందరికీ ఇదే చెప్పాలి అంటాడు. అదే టైంకే సూర్యకి శాంతి
తమ్ముడు అశోక్ ఫోన్ చేయగా సూర్య పక్కకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయగా అశోక్ సూర్యతో, బావా పెద్దనాన్న పెద్దమ్మలు ట్రైన్ హాఫ్ అన్ అవర్ లేట్ అంట, నేను ఆల్రెడీ రైల్వే స్టేషన్లోనే ఉన్నాను, ఇంకో 1.5 అవర్లో వాళ్ళని తీసుకుని మీ ఇంట్లో ఉంటాను, ఒకవేళ పెద్దనాన్న మిమ్మల్ని వారి ఇంటికి పిలిస్తే తప్పకుండా వెళ్ళండి, ఆయన కొద్ది రోజులు తన కూతురు మనవరాలతో సంతోషంగా గడపాలి అనుకుంటున్నాడని చెప్పగా అది విన్న సూర్య కూడా సరే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. తర్వాత సూర్య శాంతి దగ్గరికి వెళ్ళి తనతో, శాంతి ఒకవేళ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే నువ్వు వైషు మీ అమ్మా నాన్నలతో వెళ్ళిపోండి, ఇంకొద్ది సేపట్లో మీ అమ్మా నాన్నలు వస్తున్నారు, అందుకే అశోక్ కూడా కాల్ చేస్తాడని చెప్పగా అది విన్న శాంతి, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను సూర్య, మా నాన్న చివరి మాటలు నీకు గుర్తున్నాయా, తను నా ముఖం చూడాల్సి వస్తే అది మనం రోడ్డున పడిన తర్వాతే అన్నాడు, అదే ఇప్పుడు జరగబోతుంది, నేను ఎక్కడికి వెళ్ళను అని ఎమోషనల్ అవ్వగా సూర్య తనతో, సరే నువ్వు ఎక్కడికి వెళ్ళకు, అయినా ఇది నువ్వు కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగిపోయింది కదా, అందుకే మనం దీని గురించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దాం అంటాడు. దానికి శాంతి కూడా ఓకే అని చెప్తుంది. ఇంకా అదే టైంకే ఆ ఇంటి కాలింగ్ బెల్ ఎవరో కొట్టడంతో ఆ సౌండ్ విన్న సూర్య శాంతితో, బయట ఏం జరిగినా సరే నువ్వు ఆ రూమ్ నుండి బయటికి రాకు అని చెప్పి బయట ఉన్న ఆ వ్యక్తి డెడ్ బాడీని మరొక రూమ్లోకి తీసుకెళ్లి ఆ రూమ్ డోర్స్ క్లోజ్ చేసి ఇంకా ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసి భయపడుతూనే వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా ఆ షాప్ వ్యక్తి సూర్య మర్చిపోయి వచ్చిన సరుకులు తెచ్చి ఉంటాడు. సూర్యతో, సరుకులు కూడా మర్చిపోయి అంత సడన్గా వెళ్ళిపోయావు ఏంటని అడగ్గా దానికి సూర్య, పాప చెప్పకుండా ఇంటికి వచ్చి సైకిల్ మీద నుండి కింద పడిందంట, అందుకే వచ్చాను అని సరుకులు తీసుకోగా ఆ వ్యక్తి ఒక పర్సుని సూర్యకి ఇచ్చి ఇది మీ గేట్ దగ్గర దొరికింది అనగా సూర్య ఆ పర్సు తీసుకుని ఆ పర్సు చనిపోయిన వ్యక్తిదే అని అర్థమయ్యి ఇది ఎవరిదో తెలీదో పేపర్ బాయ్ లేదా పాలవాడిది అయ్యుండొచ్చు, వాళ్ళు వస్తే కనుక్కొని ఇస్తా అంటాడు. అయితే సూర్య టెన్షన్గా ఉండడం గమనించిన షాప్ వ్యక్తి, నిన్న రాత్రి జరిగిన దాని గురించే ఇంకా టెన్షన్ పడుతున్నావా, నువ్వేం టెన్షన్ పడకు, మన కాలనీలో లాయర్ వరదరాజులు తెలుసా, ఆ వరదరాజులు ఇంకా శంకర్ కలిస్తే ఎంత ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తారు, ఇద్దరు గ్లాస్మేట్స్, వారిని ఒకసారి నువ్వు కలువు నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని వరదరాజులు ఫోన్ నెంబర్ సూర్యకి ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఎందుకో సూర్య బిహేవియర్ చూసిన షాప్ వ్యక్తికి సూర్య మీద కొంచెం డౌట్ వస్తుంది. సీన్ కట్ చేస్తే సూర్య ఆ వ్యక్తి పర్సుని ఇంట్లో పెట్టి ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలని బాగా ఆలోచించి షాప్ వ్యక్తి చెప్పిన లాయర్ వరదరాజులు అయితేనే తనని ఈ ప్రాబ్లం నుండి బయటపడేస్తాడు అని అదే విషయం శాంతికి చెప్పి లాయర్ వరదరాజులకి ఫోన్ చేసి తనని కలవడానికి తన ఇంటికి వెళ్ళి లాయర్ వరదరాజుల్ని కలుస్తాడు. వరదరాజులు సూర్యాని చూసి, నేను చాలా ఫేమస్ అండ్ బిజీ లాయర్ని, అందుకే టైం వేస్ట్ చేయకుండా నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అనగా దానికి సూర్య, ప్రాబ్లం నాది కాదు సార్, నా ఫ్రెండ్ది, నా ఫ్రెండ్ నా ఇంట్లోనే ఉన్నాడు, తను భయంతో బయటికి కూడా రావట్లేదు, అందుకే మీరే మా ఇంటికి రావాలని రిక్వెస్ట్ చేయడంతో వరదరాజులకి మరో దారి లేక సూర్యతో పాటు తన ఇంటికి వెళ్తాడు. ఇంకా వరదరాజులు సూర్య ఇంట్లోకి వెళ్ళి నీ ఫ్రెండ్ని పిలువు, ప్రాబ్లం ఏంటో కనుక్కుంటా అనగా దానికి సూర్య, సార్ తను ఆ రూమ్లో ఉన్నాడు, మీరే ఆ రూమ్లోకి రండి అనడంతో వరదరాజులు ఆ రూమ్లోకి వెళ్ళగా ఆ వ్యక్తి డెడ్ బాడీని సూర్య నేలపై పడుకోబెట్టి ఉంటాడు. తనని చూసిన వరదరాజులు, నీ ఫ్రెండ్ ఏంటయ్యా, ప్రాబ్లం ఉంది అని ఫుల్గా నిద్రపోతున్నాడు, తనని నిద్రలేపు అంటాడు. అప్పుడే సూర్య తనతో, తను లేవుడు సార్, తను చనిపోయాడు అని జరిగిందంతా చెప్తూ, తను మా పాప మెడలోని గోల్డ్ చైన్ని లాక్కెళ్ళాలి అని చూడగా అది చూసిన నేను తనని వెనక్కి లాగడంతో కింద పడి చనిపోయాడని చెప్తాడు. అది విన్న వరదరాజులు నవ్వి, ప్రాంక్ సూపర్గా ఉంది, ఈ లాయర్ వరదరాజుల మీదనే ప్రాంక్ చేయాలి అని చూస్తున్నావా, ఇంతకీ కెమెరా ఎక్కడ పెట్టావు అంటాడు. దానికి సూర్య టెన్షన్ పడుతూ, సార్ ఇది ప్రాంక్ కాదు నిజం అని చెప్పడంతో ఆ డెడ్ బాడీని చెక్ చేసిన వరదరాజులు మైండ్ బ్లాక్ అయ్యి ఫుల్గా భయపడిపోయి, నాకు చిన్నప్పటి నుండి పోలీసులన్నా డెడ్ బాడీస్ అన్నా ఫుల్ భయమని, నన్ను కూడా ఈ క్రైమ్లో ఇరికించాలని చూస్తున్నావా అని సూర్యపై సీరియస్ అయ్యి అక్కడ నుండి వెళ్ళబోతాడు. ఇంకా ఆ సౌండ్స్ విన్న శాంతి కూడా బయటికి వచ్చి లాయర్ వరదరాజులను చూసి, సార్ ప్లీజ్ సార్ మీరే మాకు హెల్ప్ చేయండి, ఇది నేను కావాలని చేయలేదు అని చెప్తుంది. అది విన్న వరదరాజులు షాక్ అయ్యి సూర్యతో, ముందేమో నీ ఫ్రెండ్ ప్రాబ్లం అన్నావు, తర్వాత అనుకోకుండా నీ వల్ల చనిపోయాడన్నావు, ఇప్పుడేమో నీ భార్య వల్ల చనిపోయాడని చెప్తుంది, అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పండి అనగా సూర్య ఈసారి జరిగింది చెప్పగా అది విన్న వరదరాజులు, మరి బాడీ హాల్లో ఉండాలి కదా, ఈ రూమ్లోకి ఎలా వచ్చిందని అడుగుతాడు. దానికి సూర్య, సార్ ఆ షాప్ వ్యక్తి కిరాణం సరుకులు ఇవ్వడానికి మా ఇంటికి వచ్చాడు, అతను ఎక్కడ ఈ బాడీని చూస్తాడో అని హాల్లో ఉన్న బాడీని రూమ్లోకి తీసుకెళ్లి పెట్టాను, తనే మీ గురించి చెప్పి మీ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చాడు అని చెప్తాడు. అది విన్న వరదరాజులు, ఆ కిరాణం షాప్ వాడు నా నెంబర్ నీకు ఎందుకు ఇచ్చాడనగా దానికి సూర్య, నేను రాత్రి సిఐ రాఘవకి నాకు మధ్య చిన్న గొడవ జరిగింది సార్, ఆ ప్రాబ్లం గురించి సాల్వ్ చేసుకోవడానికే మీ నెంబర్ ఇచ్చాడు అని చెప్తాడు. అది విన్న వరదరాజులు, పోలీసులు అస్సలు వదిలిపెట్టరు, నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను అనగా శాంతి అండ్ సూర్య, ప్లీజ్ సార్ మీరే మాకు హెల్ప్ చేయాలని రిక్వెస్ట్ చేయడంతో వరదరాజులు భయపడుతూనే సరే అని చెప్పి
తనకి తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి సిఐ రాఘవకి డబ్బు ఇచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చా అని అడగ్గా దానికి ఆ వ్యక్తి సిఐ మూడు బాగుంటే వింటాడు, కానీ తన మూడు బాగోకపోతే తను ఒక సైకో పోలీస్ అని చెప్పడంతో అది విన్న వరదరాజులు అదే విషయం శాంతి అండ్ సూర్యాలకి చెప్పగా అది విన్న శాంతి అండ్ సూర్య ఇది కావాలని చేయలేదు సార్, ప్లీజ్ సార్ ఈ ప్రాబ్లం నుండి మీరే కాపాడాలని రిక్వెస్ట్ చేస్తారు. ఇంకా బాగా ఆలోచించిన వరదరాజులు వారితో ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఇంటి ముందు ఉన్న చెత్త కుండీలో పడేద్దాం, తర్వాత ఏమీ తెలియనట్టు పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దాం, ముందు నేను బయటికి వెళ్ళి రోడ్ మీద ఎవరైనా ఉన్నారో లేదో చూస్తా, ఎవరూ లేనప్పుడు డోర్ని ఒకసారి కొడతా, మీరు వెంటనే బాడీని మోసుకొచ్చి చెత్త కుండీలో పడేయండి, ఎవరైనా ఉంటే 2 సార్లు కొడతా, బాడీని బయటికి తీసుకురాకండి అని చెప్పి అలా బయటికి వెళ్తాడు. అయితే రోడ్డు మీద 5 నిమిషాలకు ఒకసారి ప్రజలు వెహికల్స్ వస్తూ ఉండడంతో ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదు అని వరదరాజులు మళ్ళీ ఇంట్లోకి వచ్చి వారితో ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు అని, అందుకే మీరు తనని కావాలని చంపలేదు కదా, అనుకోకుండా యాక్సిడెంటల్గా జరిగిపోయింది కాబట్టి మనమే పోలీసులకి అసలు విషయం చెప్పేద్దాం అంటాడు. అది విన్న సూర్య అయితే సార్ ఇది నా వల్లే జరిగిందని ఒప్పుకుంటా, అప్పుడు నా భార్య కూతురిని కూడా ఈ కేసులో ఇంటరాగేషన్ చేస్తారా అని అడగ్గా దానికి వరదరాజులు చేస్తారు అని చెప్తాడు. దానికి సూర్య నా కూతురు చిన్న పాప సార్ అంటాడు. దానికి వరదరాజులు అయితే నీ కూతుర్ని మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టిరా అనగా దానికి సూర్య నాకు ఎవ్వరూ లేరు సార్, నేను ఒక అనాథని, శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు శాంతి పేరెంట్స్ కూడా మాతో మాట్లాడడం లేదు, 7 సంవత్సరాల తర్వాత ఈరోజే శాంతి పేరెంట్స్ మా ఇంటికి రాబోతున్నాడు అని చెప్తాడు. ఇంకా అదే టైంకే ఎవరో ఆ ఇంటి కాలింగ్ బెల్ కొట్టడంతో ముగ్గురు ఫుల్గా భయపడిపోతారు. సూర్య అండ్ శాంతి వెంటనే డెడ్ బాడీని మోసుకుని వెళ్ళి సూర్య జిమ్ రూమ్లో పెట్టగా సూర్య శాంతిని బెడ్రూమ్లోనే ఉండమని చెప్పి అలా సూర్య అండ్ వరదరాజులు డోర్ ఓపెన్ చేయగా వచ్చిన వారిని చూసి ఇద్దరు షాక్ అవుతారు. ఎందుకంటే వచ్చింది ఎవరో కాదు సిఐ రాఘవ అండ్ కానిస్టేబుల్. సిఐ రాఘవ సూర్యతో ప్రాపర్ కంప్లైంట్తో వస్తే పోలీస్ స్టేషన్కి వస్తా అని చెప్పావు కదా, అందుకే ప్రాపర్ కంప్లైంట్తోనే వచ్చాను అని పేపర్స్ తనకి చూపిస్తాడు. ఇంకా వరదరాజులు వ్యక్తిని చంపిన విషయం అనుకుని సార్ అదేదో అనుకోకుండా జరిగిపోయిందంట, 7 సంవత్సరాల తర్వాత సూర్య అత్తమామయ్యలు మొదటిసారి ఈరోజే ఇంటికి రాబోతున్నారు, వారు వచ్చి వెళ్ళాక సూర్యాన్ని తీసుకుని నేనే పోలీస్ స్టేషన్కి వస్తానని రిక్వెస్ట్ చేస్తాడు. ఇంకా అప్పుడే సిఐ సూర్యతో రాత్రి బాగా రెచ్చిపోయావు కదా, నీకు ఎమ్మెల్యేలు మినిస్టర్లు తెలుసు అని ఒక్కరితో అయినా కాల్ చేయించు, నేను ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా, రాత్రి నువ్వు నీ భార్య ఎంత రెచ్చిపోయారు, నువ్వు మా మీదనే కంప్లైంట్ ఇస్తా అన్నావు కదరా అనగా దానికి సూర్య నాకు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎవరు తెలియదు సార్, కోపంలో అలా అన్నాను, ప్లీజ్ సార్ నన్ను క్షమించండి అంటాడు. దానికి సిఐ ఇంతకీ నీ భార్య ఎక్కడ, పోలీసులంటే కొంచెం కూడా భయం లేకుండా మాట్లాడింది, తనని పిలువు అంటాడు. అప్పుడే శాంతి కూడా అక్కడికి వస్తుంది. సిఐ తనని చూసి రాత్రి అంతలా మాట్లాడావు, ఇప్పుడేంటి ఇంత సైలెంట్గా ఉన్నావు, ఇప్పుడు మీ మీద ప్రాపర్ కంప్లైంట్ ఉంది, మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తారా అంటాడు. అప్పుడే వరదరాజులకి టెర్రస్పై జరిగిన గొడవ గురించి తెలుస్తుంది. ఇంకా సూర్య అండ్ శాంతి ప్లీజ్ సార్ రాత్రి కోపంలో అలా మాట్లాడినందుకు క్షమించండి అని ఇద్దరు రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడే సిఐ వారితో సూర్య మీద మొత్తం 3 కేసులు బుక్ అయ్యాయని 3 సెక్షన్ల నెంబర్లు చెప్పగా అది విన్న లాయర్ 324 ఎందుకు సార్, అతను ఎవరిని కొట్టలేదు కదా అనగా దానికి సిఐ సూర్య ఒక ఆటో డ్రైవర్ని కొట్టాడు అని, ఆ ఆటో డ్రైవర్ కంప్లైంట్ ఇచ్చాడు అనగా దానికి సూర్య సార్ నేను ఆటో డ్రైవర్ని కొట్టలేదు, ఓల్డ్ కపుల్తో ర్యాష్గా బిహేవ్ చేస్తుంటే తోశాను అంతే అంటాడు. అది విన్న వరదరాజులు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని సూర్యపై సీరియస్ అవుతాడు. అలాగే సిఐతో సార్ నాకు ఈ కంప్లైంట్ విషయం తెలియదు సార్ అంటాడు. అదే టైంకే రూమ్లో నిద్రపోతున్న సూర్య కూతురు నిద్రలేచి వారిని పిలుస్తుంది. దాంతో సిఐ సూర్య అండ్ శాంతిలని వెళ్ళమని చెప్పగా సూర్య వరదరాజుని కూడా రూమ్లోకి రమ్మని సైగ చేస్తాడు. దాంతో వరదరాజులు తను వాష్రూమ్కి వెళ్తాను అని సిఐతో చెప్పి వారి దగ్గరికి వెళ్తాడు. ఇంకా అప్పుడే సిఐ సూర్య అక్కడే టేబుల్ పై ఉంచిన చనిపోయిన వ్యక్తి పర్సు చూసి దాన్ని మళ్ళీ అక్కడే పెట్టేస్తాడు. మరోపక్క సూర్య వరదరాజులతో సార్ రాత్రి జరిగిన చిన్న ఇన్సిడెంట్కే ఇంత చేసిన ఆయన లోపల డెడ్ బాడీ ఉందని తెలిస్తే మమ్మల్ని వదిలిపెట్టాడు సార్, అందుకే ప్లీజ్ సార్ మీరే సీఏతో మాట్లాడండి, డబ్బుతో ఏమైనా మేనేజ్ అవుతుందేమో మీరే సీఏతో మాట్లాడి కనుక్కోండి అని చెప్పడంతో వరదరాజులు వెళ్ళి సీఐతో సార్ ఈ ఇష్యూని అమౌంట్తో సాల్వ్ చేసుకుందాం ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేయగా అది విన్న సీఐ సరే అని శాంతి అండ్ సూర్యాలను కూడా అక్కడికి పిలిచి నాకు లంచం తీసుకునే అలవాటు లేదు, అందుకే పోలీస్ వెల్ఫేర్ ఫండ్కి 2 లక్షలు డిపాజిట్ చేయండి అని చెప్తాడు. అది విన్న వరదరాజులు సూర్యతో 2 లక్షలు డిపాజిట్ చేసి ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి ఒప్పిస్తాడు. అయితే అదే టైంకే ఆ ఇంటి కాలింగ్ బెల్ ఎవరో కొట్టడంతో వరదరాజులు సీఐతో సార్ సూర్య అత్తమామలు వచ్చినట్లు ఉన్నారు, వారు మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఏమనుకుంటారో అనగా దానికి సీఐ ఏం పర్లేదు సూర్య ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పొచ్చులే అంటాడు. దాంతో వరదరాజులు వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా వచ్చింది పై ఫ్లోర్లో ఉండే రాజేష్. తను వరదరాజులను చూసి ఏంటి మామ ఇక్కడ ఉన్నావు, సూర్య ప్రతాపం గురించి నీకు కూడా తెలిసిపోయిందా, రాత్రి సీఐ అండ్ కానిస్టేబుల్ ఓవర్ చేస్తే సూర్యనే సీఐకి చుక్కలు చూపించాడు అని ఓవర్గా మాట్లాడతాడు. అది విన్న సీఐ రాజేష్ని కూడా లోపలికి పిలవడంతో అక్కడ సీఐని చూసిన రాజేష్ షాక్ అయ్యి సారీ సార్ వరదరాజులు నేను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందుకే అలా మాట్లాడాను అంటాడు. దానికి సీఐ నువ్వు ఒక్కడివే సారీ చెప్తే సరిపోతుందా, రాత్రి నీతో పాటు ఉన్న అందరూ సారీ చెప్పాలి అని కానిస్టేబుల్తో పైకి వెళ్ళి
అందరినీ ఇక్కడికి తీసుకురమ్మని చెప్పగా వరదరాజులు తనతో ప్లీజ్ సార్ వారందరూ ఎందుకు ఆల్రెడీ అమౌంట్తో సాల్వ్ చేసుకున్నాం కదా అనగా దానికి సిఐ అది నేను జోక్ చేశాను అంటాడు. అయితే రాత్రి ఒక్క మాట అనగానే సీరియస్ అయిన శాంతి అండ్ సూర్యలో ఇప్పుడు ఎన్ని మాటలు అంటున్నా సరే సైలెంట్గా ఉండడంతో సిఐకి డౌట్ వచ్చి మీరు మారిపోయారా లేక నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని అడగ్గా దానికి సూర్య అలాంటిదేం లేదు సార్ నిజంగానే మేము మా తప్పు తెలుసుకున్నాం అంటాడు. సీన్ కట్ చేస్తే అలా కాసేపటికి కానిస్టేబుల్ అండ్ వరదరాజులు రాజేష్ ఫ్యామిలీని అలాగే ఇంటి ఓనర్ ఫ్యామిలీని అందరినీ అక్కడికి తీసుకుని రాగా సిఐ వారితో తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాలి కదా అని వారు సారీ చెప్తున్నా సరే తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం వారందరినీ గుంజీలు తీయమని లేదంటే అందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కేసులో ఇరికిస్తాను అని చెప్తాడు. దాంతో అందరూ గుంజీలు తీయడం స్టార్ట్ చేస్తారు. అది చూసి వరదరాజులు సిఐతో పాపం సార్ ఇక వదిలేయండి అని చెప్పినా సరే సిఐ ఎవరి మాట వినడు. అదే టైంకి సూర్యకి శాంతి తమ్ముడు అశోక్ ఫోన్ చేసి బావా పెద్దమ్మ పెద్దనాన్నలని రైల్వే స్టేషన్లో పిక్ చేసుకుని మే ఇంటికి బయలుదేరాను శాంతి అక్కకి విషయం చెప్పు అంటాడు. అది విన్న సూర్య తమని ఇంకా వదిలేయమని రిక్వెస్ట్ చేసినా సరే సిఐ వారి మాటలు వినడు, గుంజీలు తీయమంటాడు. అప్పుడే వరదరాజులు ఆ కంప్లైంట్ పేపర్ ఫేక్ కంప్లైంట్ పేపర్ అని ఆటో డ్రైవర్ ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వకపోయినా సరే సిఐఏ టైప్ చేసి తీసుకొచ్చాడని అర్థమయ్యి అదే విషయం సిఐని అడగ్గా దానికి సిఐ ఇప్పటికైనా అర్థమైందా పోలీసులతో పెట్టుకుంటే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా కంప్లైంట్ రాసి కేసులో ఇరికిస్తామని చెప్పి గుంజీలు తీయిస్తాడు. అయితే అప్పటికే సిఐ అక్కడ చేస్తున్నదంతా రాకేష్ తన ఫోన్లో వీడియో రికార్డింగ్ పెట్టి ఉండడం సిఐ కూడా గమనిస్తాడు. నిజానికి వరదరాజులే సిఐకి బుద్ధి చెప్పాలి అని రాకేష్ని వీడియో రికార్డ్ చేయమని చెప్పి ఉంటాడు. ఇంకా సిఐ రాకేష్ని పట్టుకోవాలని చూడగా రాకేష్ తన నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అది చూస్తున్న సూర్యకి వరదరాజులు అంతా చెప్పి సిఐని పట్టుకోమనగా అప్పుడే రాకేష్ సూర్య డెడ్ బాడీని ఉంచిన రూమ్లోకి వెళ్ళగా సిఐ కూడా అదే రూమ్లోకి వెళ్ళడంతో అది చూసిన సూర్య శాంతి అండ్ వరదరాజులు సిఐకి డెడ్ బాడీ గురించి తెలిసిపోతుందేమో అని ఫుల్గా భయపడిపోతారు. మరో పక్క సిఐ రాకేష్ని పట్టుకునే ప్రాసెస్లో అక్కడే అట్ట కింద దాచిన డెడ్ బాడీపై బలంగా పడడంతో ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే సిఐ తన మీద పడగానే ఆ వ్యక్తికి ఒక్కసారిగా ఊపిరి తీసుకుని బ్రతికి సిఐని చూసి భయపడి అక్కడ నుండి పారిపోతాడు. తను బ్రతకడం చూసిన సూర్య శాంతి అండ్ వరదరాజులు కూడా షాక్ అవుతారు. కానీ చనిపోయాడు అనుకున్న వ్యక్తి బ్రతకడంతో అమ్మయ్య అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా రాజేష్ అప్పటికే ఆ వీడియోని తన ఫ్రెండ్కి షేర్ చేసి ఉంటాడు. సిఐ ఆ ఫోన్ తీసుకుని ఆ వీడియో డిలీట్ చేసి ఆ వీడియో ఎవరికి పంపావో చెప్పరా అనగా విషయం తెలుసుకున్న వరదరాజులు సిఐతో నీకు ఆ వీడియో ఇంకా ఎప్పటికీ దొరకదు, ఆ వీడియో నేను ఎవరికీ చూపించకూడదు అంటే నేను చెప్పింది చెయ్యాలి అని సిఐని ఒక ఆట ఆడుకుంటాడు. ఇంకప్పుడే శాంతి పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చి ఇన్ని సంవత్సరాలు వారిని ద్వేషించినందుకు తమను క్షమించమని చెప్పి వారితో కలిసిపోతారు. అదంతా చూసిన సూర్య అండ్ శాంతిలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.